వెల్కమ్ బ్యాక్ టు చందూస్ చాప్టర్స్. నా వెనకేంట్రా స్టార్ట్ ఉంది, ఆ వెనకేమో స్కానియా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్టయితే నేను స్కానియాలో వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మా కంపెనీలో ఒక మ్యారథాన్ కండక్ట్ చేస్తారు. అందులో 5 కిలోమీటర్స్ అన్నా రన్ చేయొచ్చు, ఆర్ వాక్ చేయొచ్చు, లేదంటే 10 కిలోమీటర్స్ కూడా చేయొచ్చు. ఇది స్కానియా ఎంప్లాయీస్ మాత్రమే కాదు, ఎక్స్టర్నల్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ అఫ్ కోర్స్ డబ్బులు కట్టాలనుకోండి, అది వేరే విషయం. మాకైతే ఫ్రీ. సో ఇక్కడ ఈ రన్నింగ్ తో పాటు సమ్ అదర్ యాక్టివిటీస్ లైక్ కిడ్స్ కి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అయితే కొన్ని ప్రమోషనల్ స్టాల్స్ కూడా ఉంటాయి యూనియన్ తరపు నుంచి అలాంటివి. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే మర్చెంటైజ్ ఉండేది, అంటే స్కానియా ప్రోడక్ట్స్ అన్ని తక్కువ ప్రైజెస్ కి పెట్టేవాళ్ళు. ఈసారి అన్ఫార్చునేట్లీ మేము ఎర్లీగా వచ్చినా సరే అది ఆ షాప్ అయితే లేదు. చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. నాకు తెలిసి 7,000 రిజిస్ట్రేషన్స్ జరిగాయంట. ఎంప్లాయీస్కే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా ఇక్కడ రేస్ అనేది జరుగుతుంది. 800 మీటర్స్ను, ఇంకొకటి 1.2 కిలోమీటర్స్. సో కిడ్స్ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా పరిగెడతారనమాట. స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే కిడ్స్ రేస్ ఉంటుంది 5 o'clockకి, దాని తర్వాత 6కి అయితే అడల్ట్స్కి ఉంటుంది. సో మీకు నేను ఈ వీడియోలో మొత్తం చూపించాలనుకుంటున్నాను, ఎలా జరుగుతుంది, ఏంటి, స్టాల్స్ ఎలా ఉంటాయి అన్నీ. సో డోంట్ మిస్ టు వాచ్ ద ఫుల్ వీడియో. అదొచ్చి గోల్ పాయింట్. ఏంటి నాన్న, రెడీనా? ఏంటి నంబర్లు వేసుకున్నావు టీ షర్ట్ కి? రెడీ అంటే రెడీనే. 5 కిలోమీటర్సేగా. ఓ 5 కిలోమీటర్స్ ఏంటి? అది కూడా చాలా ఎక్కువే నాలంటి వాళ్ళకి. బట్ స్కానియా మీల్ అంటే 10 కిలోమీటర్స్ కదా, కానీ మనం 5 పరిగెడతాం. వాట్ ఎవర్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి ఈ స్టాల్స్ అన్నీ ఏంటో తెలుసుకోగలిగాము. యూనియన్కి సంబంధించి అలా చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా వీళ్ళు ఇలా స్కానియా లేటెస్ట్గా రిలీజ్ చేసిన ట్రక్స్ కానీ బస్సెస్ కానీ డిస్ప్లేకి ఉంచుతారు. ఇంకా ఫోక్స్ వ్యాగన్ స్కానియా పేరెంట్ కంపెనీ కాబట్టి ఇలా కార్లని కూడా ఉంచుతారనమాట. మనం ట్రై చేయొచ్చు కావాలంటే. యాక్చువల్లీ స్కానియా వచ్చేసి చాలా వాటికి స్పాన్సరర్. ఒక్కటి ఏంటంటే ర్యాలీ రేసింగ్కి కూడా వీళ్ళు స్పాన్సరర్. సో దానికి సంబంధించి ఈ వెహికల్ని ఇక్కడ వీళ్ళు డిస్ప్లేకి ఉంచారు. అండ్ ఇందులో లోపల ఎలా ఉంటుంది అని కూడా నేను యాక్చువల్లీ డోర్స్ ఓపెన్ చేసి వీడియో క్యాప్చర్ చేసేసాను. మీరు చూస్తే గానీ ఇది 100% ఎలక్ట్రికల్ వెహికల్. స్వీడిష్ స్కీయింగ్ టీమ్కి కూడా స్కానియా స్పాన్సరరే. సో ఈ బస్సు స్కానియానే ప్రొవైడ్ చేసిందనమాట వాళ్ళకి. ఇంకా అది కాకుండా పిల్లలకి బోలెడు గేమ్స్ ఉన్నాయి. స్కానియా ఏ క్లబ్స్కి అయితే స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తుందో సో వాళ్ళు వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకొని స్టాల్స్ లాగా పెట్టుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేశారు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసము. మా బుడ్డిది పెద్ద స్టిక్కే పట్టుకుంది. సో ఇంకా ఆవిడ వచ్చి తనకి సరిపడా చిన్న స్టిక్ ఇచ్చిందనమాట. సో తర్వాత ఇలా మా వాడైతే ఇలా ఫిషింగ్ చేస్తూ ఒక గూడీస్ పోసే కలెక్ట్ చేసుకున్నాడు. సో ఇది అందరూ పిల్లలు ఆడొచ్చు. ఎవరినైతే మనం రిజిస్టర్ చేస్తామో వాళ్ళందరూ ఈ గేమ్ని ఆడొచ్చు అనమాట. చిన్నపిల్లలకి ఫేస్ పెయింటింగ్ కూడా ఉన్నింది. మా బుడ్డి చూసారా ఎంత చక్కగా కూర్చొని వేసుకునిందో. చిన్న హార్ట్ అన్నమాట, చాలా బాగుంది తన ఫేస్ పైన క్యూట్ గా. ఇంకా ఈ గేమ్ అయితే నేను కూడా ట్రై చేసా. ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం నేను సక్సీడ్ కాలేకపోయినాను, కానీ రెండోసారి ఎలాగో వేసేసాను. గేమ్స్ ఆడేసాక ఫైనల్లీ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది కిడ్స్ కి. ఫస్ట్ అయితే ఇలా వార్మప్ చేయిస్తారనమాట. అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఈ మ్యారథాన్ లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి స్కానియా వాళ్ళు ఇలా టీ-షర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, పిల్లలకు కానీ అడల్ట్స్ కానీ. ఈ ఇయర్ వీళ్ళు ఇచ్చిన కలర్ అయితే ఆరెంజ్ కలర్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఫస్ట్ 800 మీటర్స్ అనమాట. వాళ్ళు వచ్చేసాక ఇంకా నెక్స్ట్ 1.2 కిలోమీటర్స్. సో మా వాడు లైన్లో వెయిట్ చేస్తున్నాడు, ముందరే ఉన్నాడు. సో అలా వీళ్ళ కిడ్స్ రేస్ అయితే స్టార్ట్ అయింది. మా వాడికి అయితే ఆల్మోస్ట్ 15 మినిట్స్ పట్టింది 1.2 కిలోమీటర్స్. సో అలా వచ్చాడనమాట. ఇంకా రేస్ తర్వాత పిల్లలకి ఇలా మెడల్స్, ఆ తర్వాత ఒక శాండ్విచ్, రిఫ్రెష్మెంట్స్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా రేస్ తర్వాత ఇక్కడున్న పోలీస్ ఆవిడ ఎంతో దయాగుణంతో పిల్లలందరినీ అలో చేసిందనమాట లోపల కూర్చొని. కార్ ఎలా ఉంటది, పోలీస్ కార్ చూడ్డానికి అన్నట్టు. పిల్లలు మస్తు ఎంజాయ్ చేసినారు. మావాడు మరి క్రేజీగా హార్న్ కూడా కొట్టాడు.
ఇంకా ఆ తర్వాత అడల్ట్స్ వార్మప్ స్టార్ట్ అయింది. ఈ వార్మప్ తర్వాత యాక్చువల్ రేస్. ఇందులో యాక్చువల్లీ పార్ట్స్గా డివైడ్ చేశారు. లైక్ ఫాస్ట్గా రన్ చేయాలనుకున్న వాళ్ళకి 6:10కి స్టార్ట్ అయింది, కొంచెం మీడియం అనే వాళ్ళకి 6:20, ఆ తర్వాత ఇంకా లేట్ లైక్ వాక్ చేసుకునే వాళ్ళకి 6:30కి అలా స్టార్ట్ అయింది. 1.2 కానీ 5 కానీ లేకపోతే 10 కానీ ఎన్ని కిలోమీటర్స్ పరిగెట్టినా గోల్ పాయింట్ మాత్రం ఒక్కటే. దుమ్ము లేసిపోతా ఉందన్నమాట ఇంతమంది ఒకేసారి పరిగెడుతుంటే. మా ఆయనకైతే ఆల్మోస్ట్ 30 minutes పట్టింది 5 kilometers రన్ చేయడానికి. సో అలా హీ హాజ్ రీచ్ ద గోల్. అయిపోయిందా 5 kilometers? మా బుడ్డి చూసారా వచ్చిన వాళ్ళందరికీ చీర్ గర్ల్ లాగా వెల్కమ్ చెప్తుంది. సో ఇంకా ఆ తర్వాత పరిగెత్తిన వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారనుకోండి. సో ఫ్రెండ్స్ అందరూ అలా వాళ్ళ పరిగెత్తిన ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా అందరం కలిసి సరదాగా కూర్చొని ఇచ్చిన రిఫ్రెష్మెంట్స్ని తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట. నేనైతే ఈ ఇయర్ పరిగెట్టలేదు, పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. మేబీ నెక్స్ట్ ఇయర్. ఇదన్నమాట మా స్కానియా మిలన్. మీకు ఈ వీడియో అయితే నేను నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.